భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల సరిహద్దుల్లో భారీగా గంజాయి డంప్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వర్లు తన పామాయిల్ తోటలోని పంట కాలువలో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న దమ్మపేట పోలీసులు సుమారు 100 కేజీలకు పైగా ఉన్న 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ప్యాకెట్లను కాలువలో దాచి వాటిపై పామాయిల్ ఆకులు వేసి ఉంచగా రాత్రి భారీ వర్షం కురవడంతో ఆకులు కొట్టుకుపోయి గంజాయి బయటపడిందని స్థానికులు తెలిపారు. ఇక్కడికి గంజాయి ఎలా వచ్చింది, బయటవారు తీసుకొచ్చి పెట్టారా లేక స్థానికుల ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ కూడా ఉందా? పామాయిల్ మెట్లన్నీ కట్టారట. 44 అన్నారు. లేదండి, పైన మట్లు వేసారు, పైన మట్లు వేసారు పైన. పొలంలో 100 వేలు తీసుకుంటాం.